అభివృద్ధి కదా. ఈడ బుక్కాపురం మీద, కొత్తపల్లి మీద, రంగాపురం మీద జాతీయ రహదారి 750 కోట్లు వేస్తున్నాం అభివృద్ధి. ఈ నుంచి బేతంచెర్లకు ఇప్పుడు ఎన్సేపట్లో పోతారు, కరెక్ట్ 10 నిమిషాలు. రోడ్డు తయారైతే రంగాపురం రైల్వే గేట్ మీద బ్రిడ్జ్ వస్తుంది, కరెక్ట్ 10 నిమిషాలు చేరుతారు. డోను పోవాలంటే 15 నిమిషాల్లో చేరుతారు. 10 నిమిషాలు డోను, 15 నిమిషాలు డోను, 10 నిమిషాలు బేతంచెర్ల, 15 నిమిషాలు డోను. అభివృద్ధి కాదమ్మది. ఎప్పుడు నీటి ప్రాబ్లం, నీళ్ళ ప్రాబ్లం. ఈడ నీటి ఇబ్బంది ఉందని చెప్పి మన ఆడవాళ్ళకి ఎప్పటికి ఇబ్బంది శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి ఏం చేస్తున్నాము, గోరకల్ల నుంచే చేస్తున్నాం నీళ్లు. గోరకల్ల నుంచి, గోరకల్ల అంటే ఏమో చెరువులే కుంటలేవు అనుకున్నారు, కృష్ణానది నీళ్ళు అవి. కృష్ణానది నీళ్ళు కూడా ఇప్పుడు తుంగభద్ర కలిసిన తర్వాత ఆ నీళ్లను, అంటే భారతదేశం పైకి తాగేదానికి శ్రేష్టమైన నీళ్లు తుంగభద్ర నీళ్లు. అవి అక్కడి నుంచి బుగానపల్లి తాండకాడికి తెచ్చి దాదాపు 8 ఎకరాల్లో శుద్ధి చేసి అక్కడి నుంచి పంపింగ్ చేసి, మీరు చూసింటారు కదా కొత్తపల్లి కాడ పంపింగ్ స్టేషన్. ఇవన్నీ నెల నుంచి ఇంకా నెల రోజుల లోపలనే, ఒక నెల లోపల ఈ పల్లెలన్నిటికి కూడా ఊరి కాదు ఇంటింటికి నీళ్ళు రాబోతే ఉన్నాయని చెప్పి